ఈ మా సుధాకర్ అన్న ఈరోజు సోయా కోసిండు. ఈ సోయాలు కుప్ప వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినాం. మరి ఎట్లా వెళ్ళినాయి మనోడికి, సోయాలు ఎట్లా వెళ్ళినాయి, ఏ విధంగా వెళ్ళినాయి అని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చినాం. మీరు కానీ థమ్స్అప్ అయితే వచ్చినాం. ఇక్కడ కలిస్తే ఏంది సుధాకర్ అన్న మరి ఏంది సోయా పంట ఎట్లున్నది ఏం కదా అని చెప్పేసి అంటే, అరే సాయి ఇట్లా వెళ్ళినాయిరా మరి సోయాలు మంచిగా వెళ్ళినాయిరా, మనకైతే పర్వాలేదు, పెట్టిన పెట్టుబడి మనం అయితే మంచిగా వెళ్ళాయని చెప్పి సుధాకర్ అన్న చెప్పింది. చూద్దాం అన్నాడు, తెలుసుకుందాం మరి సోయలు ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పేసి చూద్దాం. రండి ఫ్రెండ్స్. మా వాళ్ళు వచ్చేసి ఎరుగడ్డ విలేజ్ ఉన్నది. మీరు మా ఫ్రెండ్ గాడే, మాతో వాడు పనిచేస్తారు, వాటితో మేము పనిచేస్తాము. దానికి వచ్చేసి 2 ఎకరాల 2 ఎకరాలున్నర భూమి ఉంది. అందులో ఇది సోయా వేసాడు. చాలా మంచిగా వచ్చింది దిగుబడి, సూపర్. గాయత్రి మేము 2-3 ఇయర్స్ నుంచి గాయత్రి వాడుతున్నాం. ఇదే వాడుతున్నారు. కొన్ని రకాల సీడీలు ఉన్నాయి కదా, అవి ఫెయిల్ అయినాయి. అవన్నీ ఫెయిల్ అయినాయి కానీ ఇప్పుడు గాయత్రి సూపర్, మస్తు దిగుబడి వస్తుంది అది. అవునా? అందుకు ఇది పెడతారు. ఇప్పుడు మినిమం ఎంత వచ్చింది 2 ఎకరాలన్నరకు? ఇది 2 ఎకరాలన్నరకు ఎకరానికి 10 క్వింటాలు 11 క్వింటాలు వస్తుంది ఖచ్చితంగా. గ్యారంటీ పంట ఇవ్వచ్చు అంట. అంటే కొన్ని రకాల గ్యారంటీ ఉంటాయి. ఫస్ట్ మనము ఎకరం చొప్పున బ్యాగ్స్ మినిమం 15 నిమిషాలకు ఒక బ్యాగు. అవును. అంటే ఇప్పుడు ఎకరం ఉన్నారంటే 3 బ్యాగులు వేయాలి. అట్లయితేనే దిగుబడి మంచి వస్తుంది. అవునా? మళ్ళీ ఇటు కూడా నిండు వారున్నది రా భయ్. ఇటు నిండు వారున్నది. ఇది ఇంతకు ముందు కొన్ని రకాల సోయలు, రకరకాల సోయలు పెట్టినాం మనము. చాలా మంది పెట్టి చూసాం కానీ ఇది నిండు వారు చాలా బాగున్నది. ఇటు కూడా ఏం రేట్ అంటారు మరి ఇప్పుడు? ఇది ఇప్పుడు 5,000, 5,000, 4,000 మ్యాచర్ని బట్టి. మ్యాచర్ వచ్చేస్తే ఇప్పుడు 4,500 పోతుంది. మ్యాచర్ని బట్టి. పర్వాలేదు, అయితే దిగుబడి మంచిగా వస్తుంది. ఈ రకం పెట్టుకుంటే బాగుంటుంది. అవునా? దీన్ని ఒక్కడ సోయా అంటున్నావు నువ్వు. ఇప్పుడు సోయా అంటున్నావు. ఉదాహరణకి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఏరియాకి వెళ్తే అక్కడ ఏమంటారు, సోయా బీన్ అంటారు. దీన్ని సోయా అంటే నాకు అర్థం కాదు కదా. ఇప్పుడు అది ఒకటే ఇది ఒకటే, సోయా అన్న ఒకటే, సోయా బీన్ అన్న ఒకటే, రెండు ఒకటేనా? దిగుబడి సూపర్. సూపరా? కానీ అంత గోకుతుంది, అంత ఏడు దొరుకుతాడు ఇది. గోకుడు కాదు ఇది, దానికి ముళ్ళు ఉంటది కాయకు. కాయ చూపెట్టు ఒకసారి. కొనాకు ముళ్ళు ఉంటది. అవునా? ఇది ఏం మన నేరములు లెక్క గుచ్చుకుంటది ఇది. అవునా? అంతగా దుందు అనిపిస్తుంది నాకు. కూర్చోరు కూడా దుందు పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, సోయాలు మావాడు చాలా బాగా పండిస్తున్నాడు. సోయా అంటారు, సోయాబీన్ అంటారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు సోయాబీన్ అంటారు. ఇటు మన ఏరియాలో అయితే సోయా అంటాము. చాలా బాగా దిగుబడి వస్తుంది అంటుండు. దాని పేరేందో మరోసారి చెప్పు. మన గాయత్రి సీడ్. గాయత్రి సీడ్ అట. చూడండి, ఆయన ధర చెప్పించాడు. చాలా బాగా వస్తున్నారు దిగుబడి. చూడండి, పెట్టండి అందరూ. ఇంతకు ముందు 2 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం పెట్టిరట, వేరే సీడ్స్ పెట్టారట. అవి ఏం దిగుబడి రాలేవంటున్నారు. చాలా బాగా దిగుబడి వచ్చింది అంటారు. చూడండి, మీరు కూడా పెట్టి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మాత్రం గట్టి కొట్టండి ఫ్రెండ్స్. ప్రతి రైతుకు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బై ఫ్రెండ్స్. కష్టపడుతున్నా కదా ఇప్పుడు చూడు, పొద్దంతా ఇక్కడ ఉంటి, ఎండనక రప్పనక రాళ్ళనక దున్నుకుంటూ ఉంటి సోయాలు. దేనికోసం? పైసా. ఇక చూడు, ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు వస్తున్నారు, కాంట్రాక్ట్ అయిపోయాలి ఇప్పుడు ఇట్లకు. హాయ్ ఫ్రెండ్, చూడండి ఇలా మత్తు పని చేస్తున్నాడు పైసా కోసం. కష్టపడడం లేదు రా అంట. కష్టపడితే ఫలితం పక్కా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పటికైనా కానీ చెమటోంచి కష్టపడ్డోడికి ఫలితం పక్కా ఉంటుంది. ఉడతలే పాపం ఒక్కడు దాంట్లో ఆడుతుంది. మంచిగా చూపిస్తే పని పడుతుంది. ఏమంటే అంతే ఇట్లా అంటే దాన్ని అవుతుంది. అమ్మలు ఇంకా అత్తలేరు, మరి ఏం చెప్తారు? అత్త తాడిపోతారని చెప్పిన అయిపోతుంది. మెల్ల వచ్చి ఇక్కడ నువ్వు పోయి సుధాకర్ అంటే పాపం అతను పొద్దు నుంచి కష్టపడి అయిపోయింది అతని పని. ఏటకొచ్చిండు గజ్జు 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 మన పని చేస్తే ఏడైతాడు అతనితో ముసలు అవుతాడు. అది చూడు, మంచిగా ఒకసారి
ఇట్లా నూగినంగా పని అవుతుందా? కన్ రోబో చెమటలు సలసలగా ఆరిపోవాలా పని చేస్తే మరి ఎట్లా చేయాలా? ఏమై సుధా ఆడు చూడు ఎట్లా వస్తున్నావు రప్ప నువ్వేమై? అరే రాని చెప్పరా చిత్తులు అట్లా ఈ రకం చూడండి. అది చూసినా ఎట్లేదు నివరికి రప్ప ఇట్లా వేయాలా పంతరు పోయి ఏమో బీగాలు చేస్తున్నావు కానీ నీ దగ్గర పని చేయవు. మాకేం లేదు గరీబులం అయినా కానీ ఏదో పని చేసుకోవాలి. ఇక కైకులం అన్న చేసిన సేపు మాత్రం గట్టి అయితే పని చెప్పినా ఫోన్ చేసి చెప్పినా రాలిపోయిన ఎంటికలు పని చేస్తే. సరే సరే కల్లం కడున్నా కల్లం కడున్నా కల్లం కడ కలాస్ కథం. ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ముఖ్యంగా మనకి రాయల్ ఫార్మర్ 1234 రాయల్ ఫార్మర్ 1234 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీద అమలు మంచిగా చిన్న పడుతుంది ఇక బట్టి అంతా చేసుకుని పోతుంది అమలు అయిపోతుంది. कैसे कहाँ से है भाई आप लोग? बोलिए भाई कहाँ से आए? क्या नाम है आपका? क्या नाम है? भाई कहीं को हंस रहे भाई? क्या बोलो? नाम बोलो ना आपका. नाम बता रहे भोला कुमार. भोला कुमार. कितने साल से कर रहे थे ये काम? ज़्यादा ना पहले भी रहे किया.